హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గారు నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్ 2. మరి ఈ కేసరి చాప్టర్ 2 మూవీ గత శుక్రవారమే రిలీజ్ అయింది థియేటర్లలో. ప్రేక్షకులలో ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ టాకే నడుస్తుంది. ఈ సినిమా టాకును బట్టి నాకు కూడా ఈ సినిమాను చూడాలనిపించింది, చూసేసా ఈ సినిమా. మరి ఈ కేసరి చాప్టర్ 2 మూవీ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నెత్తుటి అధ్యాయం 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ మరణకాండం. మరి ఈ దారుణ ఉదంతానికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ వోడ్వేర్. బ్రిటిష్ సామ్రాజ్యవాద క్రూరత్వానికి నరనరాన నింపుకున్న నరరూప రాక్షసుడు. తన అధికార బలంతో ఆ ఘటన గురించి స్థానిక వార్తాపత్రికల్లో మరెక్కడా సమాచారం రాకుండా చేస్తారు. ఈ క్రమంలోనే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న తమకు అనుకూలుడైన భారత న్యాయవాది శంకరన్ నాయర్ అక్షయ్ కుమార్ తో ఓ కమిషన్ ను ఏర్పాటు చేసి తమ చర్యను సమర్థించేలా రిపోర్టు ఇవ్వాలని కోరతాడు. కానీ జలియన్ వాలా బాగ్ ఘటన వెనుక ఉన్న చేదు నిజాలు శంకరన్ కు అర్థమవడంతో బ్రిటిష్ ప్రభుత్వంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి యువ అడ్వకేట్ దిల్రిత్ సింగ్ అనన్య పాండేతో కలిసి జనరల్ అడ్వైజర్ పై కేసు వేస్తాడు. దీంతో ఈ కేసులో మైకేల్ వోడ్వేర్ తనని కాపాడుకునేందుకు న్యాయవాది నివిల్లే మేక్లిన్ మాధవన్ ని రంగంలోకి దించుతాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించిండు, మైకేల్ వోడ్వేర్ చేసిన తప్పును సాక్ష్యాల సహా ఎలా బయట పెట్టాడు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ అయితే తెలుగులో లేదు ఫ్రెండ్స్. హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. మన చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నా, అలాగే కోర్టు రూమ్ డ్రామా మూవీలు ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీలకు సంబంధించిన రివ్యూ వీడియో వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఇప్పటి వరకు వచ్చిన కోర్టు రూమ్ డ్రామాలకు విభిన్నమైనది కేసరి 2. నిరంకుశ బ్రిటిష్ సామ్రాజ్యవాద క్రూరత్వాన్ని సవాలు చేస్తూ ఓ భారతీయ న్యాయవాది సాగించిన అలుపెరగని న్యాయ పోరాటానికి దృశ్య రూపం ఈ చిత్రం. భారత స్వాతంత్రోద్య చరిత్రను మలుపు తిప్పిన ఘటనలో శంకరన్ చేసిన పోరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నిజానికి ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో, అందులోనూ ఉన్నత అధికారిపై కేసు వేసి మొత్తం వ్యవస్థను వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ఆషామాషి విషయం ఏమీ కాదు. కానీ ఈ ప్రయాణంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా మొక్కవని ధైర్యంతో పోరు సాగించిండు శంకరన్. చరిత్రలో చెరగని సాక్ష్యంగా నిలిచిపోయిన ఆ పోరును దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి అంతే గొప్పగా, అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించడంలో విజయం సాధించిండనే చెప్పొచ్చు. థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడిని వాటి జలియన్ వాలా బాగ్ దురాఘాతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలబెట్టి ఒక్కరితో కంటతడి పెట్టించిండు. ఇక కథలోని కోర్టు రూమ్ డ్రామా శంకరన్ మేక్ కిన్లే మధ్య నడిచే వాదనలు, ట్విస్టులు, మలుపులు, సవాళ్లు అత్యంతం ఆసక్తి రెక్కెత్తిస్తూనే లోపల ఓ ఉద్వేగాన్ని రెక్కెత్తిస్తాయి. జలియన్ వాలా బాగ్ దురాఘాతం, శంకరన్ పాత్ర ప్రవేశం తదితర సన్నివేశాలతో కథ, అలాగే అందులోని పాత్రను పరిచయం చేసిండు దర్శకుడై. వోడ్వేర్ చేసిన దారుణ మారణకాండ, బ్రిటిష్ వారి కర్కశత్వం ప్రపంచానికి తెలియజేయాలని శంకరన్ పోరుకు సిద్ధమైన తర్వాత కథ రసవత్తంగా మారు. కోర్టులో ఈ కేసు విషయంపై వాదనలు మొదలైనప్పటి నుంచి కథ చకచకా పరుగులు పెడుతుంది. తొలి ట్రయల్ లోనే శంకరన్ తన వాదనలతో జనరల్ అడ్వైజర్ కు ముచ్చెముటలు పట్టించడం, దీంతో అతను శంకరన్ కు ప్రత్యర్థిగా మేక్కిలిన్ రంగంలోకి దించడం తదితర సన్నివేశాలు అత్యంతం అలరిస్తాయి. సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్య కోర్టులో జరిగే హోరాహోరీ పోరుతోనే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో శంకరన్ ను ప్రపంచం ముందు ఓ ద్రోహిగా నిలబెట్టి అవమానపరిచేందుకు వోడ్వేర్ మేక్కిన్లే వేసిన ఎత్తుగడ, దాన్ని శంకరన్ తిప్పికొట్టే తీరు హైలైట్ గా ఉంటుంది. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రపంచ మీడియా సమక్షంలో బార్ కౌన్సిల్ లో శంకరన్ వినిపించే సుదీర్ఘ వాదన, ఈ క్రమంలో సాక్ష్యాలతో సహా వోడ్వేర్ ను, బ్రిటిష్ న్యాయవ్యవస్థను దోషిగా నిలబెట్టే తీరు ప్రేక్షకులు దేశభక్తిని రగిలింపజేస్తారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక అక్షయ్ కుమార్ కు ఈ శంకరన్ నాయర్ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇక ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. అక్కడ చరిత్రలోని ఓ కీలక ఘట్టాన్ని అద్భుతమైన కోర్టు రూమ్ డ్రామాగా దర్శకుడు తెరపై చూపించిన విధానం అయితే బాగుంది. 1919 నాటి పరిస్థితుల్ని, నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. సో వీలైతే ఒకసారి తప్పకుండా ఈ సినిమాని చూడండి. సో ఫ్రెండ్స్, ఇది కేసరి చాప్టర్ 2 మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.